మరొక విషయం ఏంటంటే ఉదయకాలన్న ఎవరో ఒక మెసేజ్ పెట్టారు, చూశాను. అందులో ఏమనుందంటే ఏమని చెప్తున్నారంటే, నువ్వు ఒంటరివాడు అయిపోతున్నావు అనుకో, అందరూ నేను వదిలేస్తున్నారనుకో, అంటే దేవుడు నీకు దూరం అయిపోతున్నాడు, జాగ్రత్త. అసలు ఒంటరితనం అవ్వటం అంటే ఎంత భాగ్యమో తెలుసా? మోసే 40 దినములు ఒంటరివాడై దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వలన ప్రార్థన చేశాడు. అలాగే దానియేలు 3 వారాలు ఏకాగ్రత ప్రార్థన చేశాడు. అబ్రహాము, అలాగే ఇంకెవరు చెప్పాలి, దావీదు గారు కూడా గృహలో కొండ గృహలో ప్రార్థన చేశాడు. ఒంటరి అయిన వాడు 10,000 మందిలో శ్రేష్ఠుడు. బంధువులైనను మిత్రువులైనను మనల్ని విసర్జించి మనకు దూరం అయ్యి మనల్ని ఒంటరిగా చేసి మనల్ని వదిలేసినప్పుడు దేవుడు నాకు దూరం అయిపోతున్నాడు, దేవుడు నా మీద పగబెట్టాడు అనుకోకూడదు, తప్పు. దేవుడే తీసేస్తాడు. ఒంటరితనముగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కువగా ప్రార్థన చేసి దేవునికి దగ్గర కావాలని, ఆయన మహిమను నువ్వు పొందుకోవాలని, ఏకాంతముగా ఒంటరి జీవితంలో గడిపి దేవుని శక్తిని పొందుకోగలుగుతాం. ఒంటరి అయిన వాడు 10,000 మందిలో శ్రేష్ఠుడు. దేవుడే. ఎవరినైతే దేవుడు అధికంగా ప్రేమిస్తాడో వాళ్ళకి ఇతరుల ప్రేమ దక్కదు. నన్ను అడుగుతారు చాలామంది, నేనెంత తీవ్రంగా ప్రేమిస్తున్నా కానీ వారు నన్ను ప్రేమించటం లేదు, మోసం చేస్తున్నారు, నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, ఇలా ఎందుకు జరుగుతుందని ప్రశ్నలు వేసినప్పుడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నప్పుడు మిగతా ప్రేమలు నీ నుండి దూరం అయిపోతాయి. దేవుడు నిన్ను ఎన్నుకుని ఏర్పరచుకున్నప్పుడు ఒంటరితనం వస్తుంది. ఒంటరితనంలో నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి, మర్రపెట్టాలి, విజ్ఞాపన చెయ్యాలి. ఒంటరితనం ఏకాంత ప్రార్థనలో నువ్వు శక్తి పొందుకుని ఆయన మహిమను ఆయన స్వారూప్యంలోనికి మార్చడానికి దేవుడే నీకు ఒంటరితనాన్ని ఇస్తూ ఉంటాడు. ఒంటరితనాన్ని అనుమతించేది దేవుడే. నువ్వు దేవుని యొక్క బిడ్డగా, ఒక పాత్రగా, ఒక నాయకుడిగా, గొప్ప సేవకుడిగా, లేకపోతే ప్రార్థనాపరుడిగా ఉండాలి అని దైవ నిర్ణయం నీకైతే దేవుడు ఒంటరితనంలో మంచి శిక్షణ ఇస్తాడు. అంతేగాని దేవుడు నీకు దూరం అయిపోతున్నాడు అందుకే నువ్వు ఒంటరివాడు అయ్యావు అంటానికి వీల్లేదు. ఆమేన్.